Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుర్నిమిట్టలో వీఆర్ఏపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారు. వీఆర్ఏ చెంగల్ రాయుడు పైన దాడి చేశారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఇక గుడి శిలాఫలకం తొలగించేటువంటి విషయంపైన ఘర్షణ తలెత్తింది. ఆవేశంతో వీఆర్ఏ పైన విచక్షణ రహితంగా దాడి చేశారు. పీలేరు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం చెంగల్ రాయుడు చికిత్సను పొందుతున్నారు. కానీ ఈ ఘటన మాత్రం అక్కడ ఒక్కసారిగా మాత్రం కలకలం రేపింది. గుడి శిలా ఫలకం విషయంలో తలెత్తినటువంటి వివాదం చిలికి గాలివానగా మారింది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శ్రేణులు అక్కడ వీఆర్ఏ పైన దాడి చేయడం మాత్రం విచక్షణ రహితంగా కొట్టడం, ఆవేశంతో ఊగిపోవడం ఇది స్థానికంగా కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, అసలు అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఈ దారుణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో కూడా వీఆర్ఏ చెంగల్ రాయుడుపై స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో అతని పైన దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా గుడి శిలాఫలకం ఏదైతే ఉందో దాన్ని తొలగించే విషయం పైన కూడా ఒక ఘర్షణ జరిగిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో వీఆర్ఏ పైన విశేషణ రహితంగా కూడా టీడీపీ కార్యకర్తలు ఆయన పైన దాడి చేయడం జరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అతనికి తీవ్ర గాయాల నేపథ్యంలో కూడా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తున్నారని చెప్పవచ్చు. కేవలం ఏదైతే గుడి శిలాఫలకం తొలగించే విషయంపై కూడా ఒక ఘర్షణ జరిగిందని చెప్పవచ్చు ఇద్దరి మధ్యన కూడా. అయితే ఒక అధికారి అని చూడకుండా కూడా విలేజ్ గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ గా ఉన్నటువంటి ఇతని పైన కూడా పూర్తి స్థాయిలో దాడి చేశారు. అంటే ఎప్పుడు కూడా ఒకరిపై దాడి చేస్తూనే క్రమంగా దాడులు పెరుగుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే తన మాట వినకపోతే ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లీడర్లు కావచ్చు, ఆ కార్యకర్తలు కావచ్చు వెంటనే అధికారిని చూడకుండా కూడా దాడి చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. చిన్న విషయానికి కేవలం అధికారిని కూడా చూడకుండా ఆయన పైన దాడి చేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయనకు తీవ్ర గాయాలని చెప్పవచ్చు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారని చెప్పవచ్చు. దాడికి పాల్పడినటువంటి వారిని అదుపులోకి తీసుకున్నారా? కనీసం కేసైనా నమోదు చేశారా? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంతవరకు అయితే ఎవరిని అరెస్ట్ చేయలేదు. సంఘటన పైన కూడా ఆ వీఆర్ఏ ఇంతవరకు కూడా లిఖిత పూర్వకంగా పోలీసు అధికారులకు అయితే ఫిర్యాదు ఇవ్వలేదని చెప్పవచ్చు. తనకు గాయాలైన నేపథ్యంలో కూడా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన వైద్య చికిత్స అందుతుందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కూడా తను కోలుకున్న తర్వాత వారి భార్య వీళ్ళందరూ కూడా ఫిర్యాదు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే టీడీపీ శ్రేణులు ఈ దారుణానికి ఒడిగట్టారో వారిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ లోపు ఎవరన్నా లీడర్లు ఎంటర్ అయిపోయి పూర్తిగా దాన్ని సద్దుమనేలా చేస్తారా, లేకపోతే నిజంగా దాడి చేసినటువంటి ఎవరైతే టీడీపీ శ్రేణులు ఉన్నారో వారిని ఉపేక్షించకుండా పోలీసులకు అప్పచెప్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గుడి శిలాఫలకం తొలగించేటువంటి అంశం పైన కూడా అధికారిగా ఇతను వీఆర్ఏ అక్కడ అడ్డుపడ్డారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఎందుకంటే గ్రామంలో ఏం జరిగినా వీఆర్ఏకి తెలిసి చేయాలని చెప్పవచ్చు. అంటే వీఆర్ఏ నుంచి కూడా వీఆర్ఓ సమాచారం తీసుకుంటాం, ఆ తర్వాత ఎంఆర్ఓకి సమాచారం పెట్టడంతో ఒక రెవెన్యూ వ్యవస్థలో భాగం కాబట్టి తన విధులు కరెక్ట్ గా నిర్వహిస్తున్నటువంటి అధికారి పైన కూడా పూర్తి టీడీపీ దాడికి పాల్పడతారు. కాబట్టి ఇప్పటి వరకు అయితే కేసు అయితే నమోదు చేయలేదు. తను లిఖితపూర్వకంగా అధికారులకు పోలీసు అధికారులకు ఫిర్యాదు ఇస్తే కనుక వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. గుర్నిమిట్టలో వీఆర్ఏ పైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి చేశారు. వీఆర్ఏ చెంగల్ రాయుడు పైన దాడి చేశారు టీడీపీ నేతలు. గుడి శిలాఫలకం తొలగించేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనబడింది. ఆవేశంతో వీఆర్ఏ పైన విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ పీలేరు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రస్తుతం చెంగల్ రాయుడుకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. కొంత కోలుకున్న తర్వాత కంప్లైంట్ ఇస్తారా లేదా ఇప్పటి వరకు చెంగల్ రాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పైన కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద పూర్తి స్థాయిలో మాత్రం ఇక్కడ కనబడినటువంటి సిచ్యువేషన్ ఒక ప్రభుత్వ అధికారి తన విధి నిర్వహణలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో సొంత అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాడి చేయడం మాత్రం కలకలం రేపుతుంది. ఇప్పటి వరకు దీనిపైన అయితే ఎలాంటి ఫిర్యాదు నమోదు చేయలేదు. పూర్తి స్థాయిలో అంటే అన్నమయ్య జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మాత్రం రాజకీయ పరమైనటువంటి విమర్శలను కూడా ఎదుర్కొంటుంది.